పార్వతీపురం మన్యం జిల్లాలో గత 3 రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గత 3 రోజులుగా పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే సుమారు 144 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి పార్వతీపురం మండలం లోగల, పుట్టూరు, తార్లబురుడి గ్రామాల మధ్య గల సాకిగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో సుమారు 40 గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. రెండు వైపులా గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాల్లో ఉన్న ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటు లచ్చిరాజుపేట వద్ద ఉన్న వంతెనపై నుంచి ప్రవహిస్తుండగా మరో మార్గంలో పులిగుమ్మి వైపు ఉన్న కల్వర్ట్లో ఉధృతంగా వరద నీరు చేరటంతో రెండు వైపుల నుంచి పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్రస్థాయిలో ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపేందుకు అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాలని స్థానిక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.